కేటీఆర్ గారు ఈరోజు ట్విట్టర్లో, అలాగే ఆయన సహచరుడో అనుచరుడో మరి ఏం చెప్పాలనో ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ గారు ఈ యొక్క ఆర్టికల్ని ఇది ఈరోజు ఒక పేపర్లో వాళ్ళే, ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఢిల్లీలో ఏం న్యూస్ లేదు, ఇది కేవలం తెలంగాణలోనే ఉంది న్యూస్. ఎందుకంటే ఈడీ ఛార్జ్ షీట్ అనేది లాస్ట్ మంత్ ఏప్రిల్లో వేయడం జరిగింది. ఇప్పుడు ఆ ఛార్జ్ షీట్ విషయాన్ని వీళ్ళు ఒక పేపర్లో రాయించి ఈరోజు పొద్దున్నే దుకాణం తెరిచి దీన్ని కేటీఆర్ గారు, దాసో శ్రవణ్ గారు ఇది పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహించాలి, ఒక ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈడీ ఛార్జ్ షీట్ లో ఉన్నందుకు రిజైన్ చేయాలంటారు. నేను ఒకటే చెప్తున్నాను, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా గోద్రా ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఛార్జ్ షీట్లలో వాళ్ళ పేర్లు అనుకూలం చేసి ఆయనను ఆ రోజు ఇలాగే ఛార్జ్ షీట్లు ఫైల్ చేయడం జరిగింది. తర్వాత కోర్టు కేసులు అవన్నీ జరిగినాయి, మీకు తెలిసిందే. ఈ రోజు ఈ కేసు గురించి కూడా నేను తెలంగాణ ప్రజలకు కొంచెం వివరించదలుచుకున్నాను. ఈడీ ఛార్జ్ షీట్ వేయడానికి కారణం ఏజేఎల్ అనే ఒక సంస్థ నెహ్రూ గారి ఆధ్వర్యంలో నేషనల్ హెరాల్డ్ అనే న్యూస్ పేపర్ ని నడపడానికి ఆ సంస్థను తీసుకొచ్చారు. అదే సంస్థను ఇప్పుడు యంగ్ ఇండియాకు ఆ సంస్థకు సంబంధించినటువంటి ఆస్తులు నేషనల్ హెరాల్డ్ పేపర్ ని మళ్లీ నడిపించాలన్న ఉద్దేశంతో యంగ్ ఇండియాకు ఏజేఎల్ కు ఉన్నటువంటి కార్యకలాపాలన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ జరిగినటువంటి ఒక లావాదేవీలలో ఆ రోజు బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఈ కేసు స్టార్ట్ అయింది. బీజేపీ 11 సంవత్సరాలు ఇప్పుడు అధికారంలో ఉంది. వాస్తవంగా ఎక్కడన్నా ఏజేఎల్ నుంచి యంగ్ ఇండియాకు ట్రాన్స్ఫర్ అయినటువంటి ఆస్తులలో లావాదేవీలు, చేతి మార్పిడులు జరిగి ఉంటే ఈ పార్టీకి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఇన్వాల్వ్ అయినటువంటి ఈ కేసు ఎప్పుడో ఒక దశకు వచ్చేది. ఈడీలు ఛార్జ్ షీట్ ఫైల్ చేసినంత మాత్రాన ముఖ్యమంత్రులు రాజీనామా చెయ్యరు, ఎవరైనా ఎవరి పేరు మీదైనా అభియోగం పెట్టొచ్చు. ఈ రోజు ఈడీ అనే సంస్థ గురించి మీకు తెలియదు ఏం లేదు. ఈడీ అనే సంస్థ బీజేపీకి కార్యకర్త లెక్క వ్యవహరిస్తుంది. సో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారైనా ఇంకే రాష్ట్ర నాయకులైనా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కోసం అని చెప్పి దేశవ్యాప్తంగా కూడా కొంత చందాలు వేసుకొని సాయం చేసే పరిస్థితి చేశారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి కూడా ఎలక్ట్రాల్ బాండ్స్ రూపంలో ఈ రోజు అన్ని పొలిటికల్ పార్టీల కంటే కూడా ముందస్తులో ఉంది ఏది వసూళ్లల్లా. మరి అది మర్చిపోయినట్టుండు కేటీఆర్ గారు, దాసో శ్రవణ్ గారు. దీన్ని తీసుకొచ్చి ఈ రోజు పొద్దున్నే మళ్ళా దుకాణం తెరిచి మళ్ళా రేవంత్ రెడ్డి గారిపై దుష్ప్రచారం చేస్తూ తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసులలో కేవలం పొలిటికల్ వెండెట్ అంటే రాజకీయంగా దెబ్బతీయాలన్న కుట్రనే తప్ప ఈ కేసులో ఏమాత్రం కూడా వాస్తవాలు లేవు అనేది గతంలో కాంగ్రెస్ పార్టీ జయరాం రమేష్ గారు దీని మీద క్లియర్ కట్ గా చెప్పారు పోయినసారి మొన్న ఏప్రిల్లో. సో రోజు పొద్దున లేచిన తర్వాత ఏదో ఒక విష ప్రచారం భాగంగానే ఈ రోజు ఈ యొక్క విష ప్రచారం కూడా చేస్తుర్రని తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాం.